మేడ్చల్ జిల్లా ఏప్రిల్ అంబేద్కర్ విగ్రహానికి అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, 133 డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె తెలిపారు. శ్రీదేవి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూకు తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మన స్టేట్ గవర్నమెంట్ చెప్పినట్టుగా ప్రతి వాడలో, ప్రతి కాలనీలో, ప్రతి స్టాచ్యూ కాడ మనము పూర్వీకులను మనం సన్మానం చేయాలని మన కేసీఆర్ గారు పిలిపించారు. అందుకే ఈరోజు యాప్రాల్లో ఇంత పెద్ద ఎత్తున శ్రీదేవి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. అలాగే డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మరియు కార్యకర్తలు కానీ యాప్రాలకు వచ్చి ఘనంగా చేసుకున్నారు. ఇలా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో మొత్తాన్ని కానీ మల్కాజ్గిరిలో కానీ, అల్వాల్లో కానీ, యాప్రాలో కానీ మరియు నేరేమెట్లో కానీ ఇప్పుడు జరుపుకోబోతున్నాం ఇంత పెద్ద కార్యక్రమం. ఇప్పుడే మొన్ననే సీఎం గారు చెప్పారు మనం ఒంటరి మహిళలకు పింఛన్ ఇద్దామని. అది ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1000 రూపాయలు ఒక మహిళకు. ఏప్రిల్లో కూడా ఇప్పుడే అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాల వేసి ఇక్కడ మన ఎమ్మెల్యే కల్పన గారు కేక్ కట్ చేసి అరేంజ్మెంట్లు బయలుదేరుతాము. అక్కడ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టాము. అలాగే రేపు అంటే 3వ తారీఖు కేసీఆర్ కిట్స్ పంచబోతున్నాము. 4వ తారీఖు రీసెంట్గా ఒంటరి మహిళలకు పింఛన్ ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో ఆ పథకం మేము గల్లీకి తిరిగి మల్కాజ్గిరిలోనే మేము పెద్ద ఎత్తున దాదాపు 150 వరకు మేము 2 బిల్లులు చెక్స్